ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అపొస్తల కార్యాలు 4, 5, 6, 7 అధ్యాయాలు నేను చదివాను. అందులో అద్భుతమైన వాక్యం మీకు ఇప్పుడు పరిచయం చేయబోతున్నాను. మనం యేసు బతుకున్నప్పుడు యేసు వీధుల్లో నడుచుకొని వెళ్తున్నప్పుడు ఒక ఆమె రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి మనం చాలా ఫేమస్ సిచ్యువేషన్ మనం చూసాం. ఆయన బట్ట అంచు పట్టుకొని స్వస్థత పొందింది అని. బట్ ఇక్కడ ఒకసారి చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ అపోస్తులతో ఇంకెంత గొప్ప కార్యాలు చేశారో తెలుసా. నీడ అనేక మంది జనులు మొత్తం వీధుల్లో వెయిట్ చేశారంట. జనులు ఎవరు? రోగులు. మొత్తం ప్రతి యెరూషలేము చుట్టూ జనులు, రోగులు, అపవిత్ర ఆత్మలతో పీడింపు వారందరూ వెయిట్ చేస్తే వారందరూ స్వస్థత పడ్డారు. ఎవరి వల్ల? నీడ వల్ల కాదు, పరిశుద్ధాత్మ దేవుడి వల్ల. ఆయన ఏదైనా చేయగలరు. ఈవెన్ హీ కెన్ డూ మిరాకిల్స్ విత్ ద షాడో కదా. ఈరోజు కూడా నేను చెప్పాలనుకుంది ఏంటంటే అండి, పొద్దున లేచి నేను చిన్నప్పటి నుంచి చదవడానికి కూడా నాకు శక్తి ఉండదు. నేను బలహీనరాలని పొద్దున్న లేవడానికి. నా హెల్త్ సపోర్ట్ చేయదు. కానీ దేవుడితే ప్రార్థన చేసుకున్న 40 దినాలు ఉపవాస దినాలు నేను చేసి 3 గంటలు నేను ప్రార్థన చేయాలని ఆయన వేడుకుంటే ఆయన నాకు శక్తిని ఇచ్చే పొద్దున 3 గంటలకి ఆయన లేపుతున్నారు. వితౌట్ అలామ్ ఆయనే నన్ను లేపి ఆయన సన్నిధిలో నడిపించుకొని ఆయన వాక్యం చదవడానికి శక్తినిస్తున్నారు. నేను ఒక అధ్యాయం చదివితే గొప్ప, అంటే ఈరోజు 4 అధ్యాయాలు చదవగలిగానంటే ఆయన ఇచ్చిన శక్తి. ఈరోజు నేను ఈ మాటలను ఎందుకు చెప్తానంటే, పొద్దున్న లేవగానే నాకు స్నేసెస్ వస్తాయి. ఐ హ్యావ్ సైనస్ ఇష్యూ. బట్ లేవగానే నిన్న పడ్డ ప్రాబ్లం నేను ఈరోజు పడకూడదు దేవా. ఐ కమాండ్ దిస్ స్నీజెస్ టు స్టాప్ ఇమీడియట్లీ ఇన్ జీసస్ నేమ్ అని నేను చెప్పాను. వెంటనే ఆగే, లేకపోతే నేను ఎంతసేపు మాట్లాడలేను. కంటిన్యూస్ స్నీజెస్, కంటిన్యూస్ రన్నింగ్ నోస్, దట్స్ very troublesome for me. Since so long, maybe నా ఇంటర్మీడియట్ నుంచి, maybe 15 years నుంచి I have this issue. But God helped me. He healed me. నేను ఆయన ఇచ్చిన అధికారంతో నేను వెంటనే ప్రకటించగా నేను స్వస్థత పొందాను. నేను ఈరోజు మీకు రిమైండ్ చేస్తుంది ఏంటంటే, యూ ఆల్సో హ్యావ్ ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. You welcome him, he'll come into you, he does mighty things for his glory. Thank you, Lord, in Jesus' name, amen.